అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న సాయంత్రం 5, 6 వ్యక్తులు దాడి చేసి ఆ ఇంటి ముందున్న పూల కుండీలన్నీ పగలగొట్టి రాళ్లు విసురుతూ వాళ్ళ ప్రహరీ గోడలెక్కి అల్లు అర్జున్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇస్తూ చనిపోయిన ఆమెకి ₹1,00,00,000 కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కొంత అల్లరి చేశారు. వీళ్ళంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా ప్రకటించారు. వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. అందులో ప్రధానంగా ఉన్న 4 వ్యక్తుల పేర్లు రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, బుద్ధా ప్రేమకుమార్ గౌడ్, ముక్కా ప్రవీణ్ కుమార్, బైరు నాగరాజు గౌడ్. వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి అనుచరులు అని చెప్పి గత రికార్డులన్నీ తెలియజేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పదవుల్లో ఉన్నారు, యువజన కాంగ్రెస్ లో. వాళ్ళందరూ రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలు ఆధారాలు కూడా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డే ఈ దాడి చేయించాడని చెప్పి అందరూ ఆరోపిస్తున్నారు. ఒక సినిమా నటుడు అక్కడికి వస్తే ఒక స్టాంపేడ్ జరిగింది. నిబంధనల ప్రకారం మనం ప్రవర్తించి అతన్ని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత అతను నిబంధనల ప్రకారం బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకున్నాక నువ్వు ఆ బెయిల్ రద్దు చేయించేందుకు తగిన ఆధారాలు పోలీసులు వెతకొచ్చు, మళ్ళీ కేసులు పెట్టచ్చు. ఇవన్నీ నిబంధనలకు సంబంధించినవి. అతను సినిమా నటుడైనా సాధారణ పౌరుడైనా ఒకటే. కానీ అందుకు విరుద్ధంగా ఒక ఇగో పోరాటం అనేది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం.